ఇక హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగిరి బ్లాక్ బొమ్మల్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలంతా బయటికి పరుగులు తీశారు. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులు చిక్కుకున్నారు. సమాచారం సహాయక చర్యలు చేపట్టారు. పైన చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. ఇక హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రంజిత్? ఇంకా ఏదైతే అమీర్పేటలోని అంటే దాదాపు స్టడీ సర్కిల్స్ కావచ్చు, విద్యార్థులందరూ కూడా అక్కడికి స్టడీ సర్కిల్ కోచింగ్లకు వచ్చే ఏరియాలో వచ్చేసి నీలగిరి బ్లాక్ మైత్రివనం అమీర్పేటలోని అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ఆ లోపల నుంచి ఏదైతే దట్టమైన పొగలు రావడంతోనే ఆ బయటికి పొగలు రావడంతో స్థానికులు వచ్చేసి స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ తో పాటు వచ్చేసి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఆ హుటాహుటిని అక్కడ చేరుకుని ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా మంటల్లో అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో ఏదైతే దానికి ఇన్స్టిట్యూట్ కు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థులు అక్కడ చిక్కుకోవడంతో వాళ్ళందరూ పైన బాల్కనీ నుంచే ఆ దాదాపు అమీర్పేట ప్రాంతంలో ప్రతి భవనానికి మధ్యన గ్యాప్ లేకుండా ఉండడంతో పక్క భవనంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీ నుంచి బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేసి కూడా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అమీర్పేట్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్టడీ సర్కిల్స్ ఉండడం, దాంతో పాటుగా భవనంతో ఆనుకొని ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, మరో విధంగా చూసుకున్నట్లయితే ఆయా ప్రాంతాల్లో మొత్తం అంటే ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో ఆ కోచింగ్ సెంటర్స్ కు సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, విద్యార్థులు అనేది కూడా దాదాపుగా అక్కడ ఉండడంతో చాలా ప్రమాదం అనేది కూడా పొంచుండే పరిస్థితిలో కూడా అంటే సరైన సమయంలో వచ్చేసి విద్యార్థులు అనేది బయటికి రావడం, దాంతో పాటుగా ఫైర్ ఇంజన్లు రావడంతో మంటలు అదుపులోకి వచ్చినాయి. కోచింగ్ సెంటర్ ప్రాంతాల్లో కూడా విద్యార్థులందరూ ఉండడం కూడా భయభ్రాంతులు గురైన పరిస్థితి కనపడుతుంది. దట్టమైన పొగలతో పాటుగా ఆ లోపల కాగితాలు కావచ్చు, ప్లాస్టిక్ వస్తువులు ఉండడం వల్ల మొత్తం ఆ పొగలు వ్యాపించేసి బయటికి రావడం, దాంతో పాటుగా 4వ అంతస్తులో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసిన పరిస్థితులు అనేది కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అగ్నిమాపక కేంద్రానికి సంబంధించిన వాళ్ళు గతంలో చూసుకున్నట్లయితే గత 3 నెలల ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ ఫైర్ సేఫ్టీ విషయంలో కూడా అధికారులు అనేది కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నట్టుగా కూడా చూసుకున్నట్లయితే ఇటు అమీర్పేట కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఇటు కూకట్పల్లి ప్రాంతం కావచ్చు, అటు ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దాదాపు గుల్జార్ హౌస్ లో 17 మంది కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే దాని అవేర్నెస్ కార్యక్రమాలు, దానికి తప్ప ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి కూడా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా దాంట్లో ఉన్న విద్యార్థులందరూ కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. మొత్తానికి ఆ మంటలను అదుపులో తీసుకు ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటుకు వచ్చేసి ఫైర్ సేఫ్టీ అధికారులందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.